నమస్తే అండి అందరికీ. ఎన్ని ఆటలాడుకున్నా కూడా చిన్నతనంలో మట్టి గురుగులతో ఆడుకునే ఆటలైతే చాలా బాగుండేయండి. అందుకే పిల్లలు పొద్దుటి నుంచి ఆడుకుంటుంటే వాళ్ళకి గురుగులు చేసిస్తానని నిన్ననే చెప్పాను నేను. అందుకే నా పనంతా అయిపోగానే ఇప్పుడైతే నేను వాళ్ళ కోసమని కొంచెం మట్టి పెండ తీసుకొచ్చి రేగడ మట్టితోటి చేస్తే గురుగులు చాలా బాగా వస్తాయండి. కానీ రేగడ మట్టి అయితే లేదు. అందుకే నేను ఈ మట్టి పేడ కలిపి గురుగులు అయితే చేసి ఎండబెడదామని, వాళ్ళు హాలిడే రోజు మళ్ళీ ఆడుకుంటారని అవి ఎండిన తర్వాత చక్కగా వాటిని గురుగులు అయితే తయారు చేస్తున్నానండి. గురుగులు నాకు చాలా ఇష్టం అండి. గురుగులు బొమ్మలు చేయడం, బొమ్మలు కూడా బాగా చేస్తాను. పువ్వులు బొమ్మలైనా పేపర్ పువ్వులైనా అవి నాకు చాలా బాగా వచ్చు. నేను చేసి చూపిస్తాను. ఈ గురుగులు అయితే మా చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునే వాళ్ళం మేము. ఈ గురుగులతోటి బొమ్మల పెళ్ళిళ్ళ ఆటలు వీటితోటైతే మేము బాగా ఆడేవాళ్ళం. అందుకే పిల్లలకు కూడా ఇవి చూపిద్దామని నేనైతే అప్పుడప్పుడు ఇట్లాంటివి చేస్తా. కొండముచ్చులు అయితే చాలా కొండముచ్చులు వచ్చాయండి ఈ గురుగులు చేసేటప్పుడు. మేమందరం ఇక కదలకుండా కూర్చున్నాం. కానీ వీటిని మాత్రం వీడియో తీసాను. ఎలా ఉన్నాయి చూడండి అసలు.